Hi viewers, KR Law Classes. This is SS Kameshwara. ఈ రోజు అంశం సివిల్ ప్రొసీజర్ కోడ్లో సెక్షన్ 2లో ఉన్న డిఫినిషన్స్ అంటే నిర్వచనాల గురించి క్లుప్తంగా వివరిస్తాను. మనం ఈ నిర్వచనాలు అర్థం చేసుకోవడానికి ప్రధాన కారణం ఏంటంటే ఏ చట్టమైనా తయారైనప్పుడు ఆ చట్టంలోనే కొన్ని నిర్వచనాలు ఇస్తారు. అవి ఎందుకు ఇస్తారంటే ఆ చట్టం చదివేటప్పుడు సాధారణమైన డిక్షనరీ అర్థంతో కాకుండా ఈ నిర్వచనంలో ఇచ్చిన అర్థంతో చదివి అర్థం చేసుకోవాలనే ఉద్దేశంతో లా మేకర్స్ ఇస్తారు. అదేవిధంగా సెక్షన్ 2 ఆఫ్ సిపిసిలో నిర్వచనాలు ఇవ్వటం జరిగింది. ఆ నిర్వచనాల గురించి ఇక్కడ క్లుప్తంగా తెలుసుకుందాం. ఈ నిర్వచనాల్లో మొట్టమొదటిది సెక్షన్ 2 సబ్ క్లాస్ 1 కోడ్ అనే పదం ఉంటుంది. దీని నిర్వచనం ఏంటంటే ఈ చట్టంలో సెక్షన్లు, ఆర్డర్లు, రూల్స్, ఫామ్స్ మొత్తం అని మనం అర్థం చేసుకోవాలని ఉంటుంది. అదేవిధంగా సెక్షన్ 2 సబ్ క్లాస్ 2 డిక్రీ అంటే ఒక దావా వివాదం మీద కోర్టుకు వచ్చినప్పుడు ఆ వివాదంలో వాదికి కానీ ప్రతివాదికి కానీ ఎవరికి హక్కులు ఉన్నాయో తెలియజేసేదాన్నే కోర్టు వాళ్ళు తెలియజేసే ఆర్డర్నే డిక్రీ అంటాము. ఈ డిక్రీలో డీమ్డ్ డిక్రీ అని కూడా ఉంటుంది. డీమ్డ్ డిక్రీ అంటే ఒక దావా వేసినాక అది విచారణకు పనికిరాదని కోర్టు వారు భావిస్తే దాన్ని తిరస్కరిస్తారు. దాన్ని కూడా డీమ్డ్ డిక్రీ అని అంటాము. అదేవిధంగా సెక్షన్ 144 క్రింద వచ్చిన ఆర్డర్ను డిక్రీ కింద రాదు అని మనం గమనించాలి. ఎస్ సంతన్ కుమార్ వర్సెస్ సురేంద్ర కౌర్ డివిజన్ బెంచ్ దీని మీద డిగ్రీకి సంబంధించి 5 రకాల టెస్టులు పాస్ అవ్వాలని స్పష్టం చేసింది. ఆ 5 రకాల టెస్టులు ఏమిటంటే, ఒకటి ఎడ్యుకేషన్ టెస్ట్, రెండోది ఇన్సూట్ టెస్ట్, మూడోది రైట్స్ ఆఫ్ ది పార్టీస్ ఇన్ కాంట్రవర్సీ, 4 వచ్చేది కంక్లూజన్ నేచర్, 5 వచ్చేసరికి ఫార్మల్ ఎక్స్ప్రెషన్ అనే 5 టెస్టులు పాస్ అయితేనే మనం డిగ్రీ ఇవ్వగలుగుతామని పై కేసులో తెలియజేయటం జరిగింది. అదేవిధంగా శంకర్ వర్సెస్ చంద్రకాంత్ కేసులో డిగ్రీలు అనేవి ప్రిలిమినరీ డిగ్రీ, ఫైనల్ డిగ్రీతో పాటు పార్ట్లీ ప్రిలిమినరీ, పార్ట్లీ ఫైనల్ డిగ్రీ అని కూడా ఉంటాయని చెప్పారు. ఇది ఎందుకు చెప్పవలసి వచ్చిందంటే, మనకి డిగ్రీస్ ప్రాపర్టీ ఇన్ పొజిషన్ అంటే డిగ్రీ పొందినాక ఆ ప్రాపర్టీ ఎవరి పొజిషన్లో ఉన్నదనేది సందర్భం వచ్చినప్పుడు, అదేవిధంగా మెన్షన్ ప్రాఫిట్ ఉన్న సందర్భంలో ఈ పార్ట్లీ ప్రిలిమినరీ, పార్ట్లీ ఫైనల్ అనే విషయం తీసుకొచ్చినారు. నెక్స్ట్ సెక్షన్ 2 సబ్ క్లాస్ 3 డిగ్రీ హోల్డర్ అంటే ఒక దావా ఎవరికి అనుకూలంగా వచ్చిందో ఆ దావా ఎవరికైతే హక్కులు కలవో వారిని డిగ్రీ హోల్డర్ అని అంటారు. 2 సబ్ క్లాస్ 4 డిస్టిక్ అంటే హైకోర్టు దృష్టిలో టెరిటోరియల్ జ్యూరిస్డిక్షన్ అని ఉంటుందో ఆ డిస్టిక్ అని అర్థం చేసుకోవాలి. ఈ డిస్టిక్ని ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్ ఏరియా అని కూడా చెప్పవచ్చు. 2 సబ్ క్లాస్ 5 ఫారిన్ కోర్ట్స్ అంటే భారతదేశం వెలుపల గల కోర్టులను భారతదేశం నిధులతో స్థాపించకుండా భారతదేశంతో సంబంధం లేకుండా నిర్వహించే కోర్టులను ఫారిన్ కోర్టులు అంటారు. ఫారిన్ జడ్జిమెంట్ ఇది 2 సబ్ క్లాస్ 6 కింద వస్తుంది. ఫారిన్ జడ్జిమెంట్ అంటే ఫారిన్ కోర్టులు ఇచ్చిన తీర్పులనే ఫారిన్ జడ్జిమెంట్ అంటారు. 2 సబ్ క్లాస్ 7 గవర్నమెంట్ ప్లీడర్ అంటే
రాష్ట్ర ప్రభుత్వం ద్వారా నియమింపబడి కోర్టుల్లో విధులు నిర్వహించే వారిని గవర్నమెంట్ ప్లీడర్ అంటాము. సెక్షన్ 2 సబ్ క్లాస్ 7A హైకోర్టు. హైకోర్టు అంటే భారత ప్రభుత్వము హైకోర్టు సుప్రీంకోర్టు నోటిఫికేషన్ ద్వారా ఏర్పడి విధులు నిర్వహించే కోర్టునే హైకోర్టు అంటాము. ఇండియా భారతదేశం యొక్క టెరిటోరియల్ జ్యూరిడిక్షన్ మొత్తాన్ని కలిపి ఇండియా అని అంటాము. 2(8) జడ్జ్ ప్రిసైడింగ్ ఆఫీసర్ ఆఫ్ సివిల్ కోర్ట్ అధికారినే జడ్జ్ అంటాము. అదేవిధంగా సెక్షన్ 2 సబ్ క్లాస్ 9 జడ్జిమెంట్. జడ్జిమెంట్ అంటే డిగ్రీ ఆర్డర్ల ఆధారంగా ఇచ్చే ప్రకటననే జడ్జిమెంట్ అంటాము. దీనికి సంబంధించి విద్యాచరణ్ శుక్లా కేసులో 7 న్యాయమూర్తులు కలిగిన సుప్రీంకోర్టు వారు ఒక తీర్పుని వెలువచ్చారు. దీని ప్రకారం ఒక జడ్జిమెంట్ చెప్పాలంటే 4 రకాల ఎసెన్షియల్ ఎలిమెంట్స్ ఉండాలని చెప్పినారు. అవి ఏమిటంటే 1 ఏ కన్సైన్స్ స్టేట్మెంట్ ఆఫ్ కేస్, ది పాయింట్స్ ఫర్ డిటర్మినేషన్, ది డిసిషన్ దేర్ టు, రీజన్ ఫర్ సచ్ డిసిషన్ అనే 4 ఎలిమెంట్స్ ఉంటేనే జడ్జిమెంట్ అవుతుందని స్పష్టం చేసినారు. అదేవిధంగా బలరాజ్ టెనర్జీ కేసులో జుడిషియల్ ప్రొసీడింగ్స్ అంటే దేర్ కెనాట్ బి ఆర్బిట్రల్ ఆర్డర్స్. అదేవిధంగా ఒక జడ్జిమెంట్ చెప్పేటప్పుడు ఒక డిగ్రీని దావాని ఆమోదించాము లేదా తిరస్కరించామని మాత్రమే చెప్పడం కాదు, ఆ దావా ఆమోదించడానికి తిరస్కరించడానికి కారణాలు వివరంగా రాయాలని చెప్పినారు. సెక్షన్ 2 సబ్ క్లాస్ 10 జడ్జిమెంట్ డెప్టార్. ఒక దావా ఎవరికైతే వ్యతిరేకంగా ఉంటుందో, ఎవరి మీద ఎగ్జిక్యూషన్ చేయవలసి ఉంటుందో వారే జడ్జిమెంట్ డెప్టార్ అవుతారు. లీగల్ సెక్షన్ 2 సబ్ క్లాస్ 11 లీగల్ రిప్రజెంటేటివ్. సెక్షన్ 2 సబ్ క్లాస్ 11 లీగల్ రిప్రజెంటేటివ్. ఒక దావాలో వాది కానీ ప్రతివాది కానీ ఎవరైనా మరణించిన సందర్భంలో వారి యొక్క వారసులు వచ్చి ఈ దావాను నడుపుకోవాల్సి ఉంటుంది, వారినే లీగల్ రిప్రజెంటేటివ్ అంటాము. సెక్షన్ 2 సబ్ క్లాస్ 12 మెన్షన్ ప్రాఫిట్. మెన్షన్ ప్రాఫిట్ అంటే మహంతి నారాయణ దస్జీ వర్సెస్ తిరుమల తిరుపతి దేవస్థానం టెంపుల్ వారు ఈ కేసు గురించి వివరంగా తెలియజేస్తున్నారు. అంటే ఇంట్రెస్ట్ రేట్ ఎంత ఉండాలి, మెన్షన్ ప్రాఫిట్ రేట్ ఏ విధంగా ఉండుద్ది, ఇన్కమ్ ప్రాపర్టీ మీద వచ్చిన ఇన్కమ్తో ఎలా చేయాలి అనే విషయాల్ని తెలియజేసినారు. అదేవిధంగా సెక్షన్ 213 మూవబుల్ ప్రాపర్టీస్. మూవబుల్ ప్రాపర్టీస్ అంటే గ్రోయింగ్ క్రాప్స్ను కూడా మూవబుల్ ప్రాపర్టీగా నిర్వచనం ఇచ్చినారు. సెక్షన్ 214 ఆర్డర్. డిగ్రీ కాదని ప్రతి కోర్టు నిర్ణయం కూడా ఆర్డర్ అవుతుందని ఈ సెక్షన్లో వివరించినారు. ఎస్పీ మినరల్ వర్సెస్ ఎంఎస్పిఎల్ కేసులో an order admit in appeal cannot be a decree, judgment, determination, సెంటెన్స్, ఈవెన్ ఆర్డర్ అని స్పష్టం చేసినారు. అదేవిధంగా సెక్షన్ 215 ప్లీడర్. అడ్వకేట్ యాక్ట్ ప్రకారం కోర్టులో విధులు నిర్వహించే ప్రతి అడ్వకేట్ను ప్లీడర్ అంటారు. అదేవిధంగా
ప్రిస్క్రైబ్డ్ సిపిసిలో నిర్వహించిన రూల్స్ మొత్తాన్ని కలిపి ప్రిస్క్రైబ్డ్ రూల్స్ అని అంటారు. అలాగే పబ్లిక్ ఆఫీసర్ అంటే ఎవ్రీ జడ్జ్, ఎవ్రీ ఆల్ ఇండియా సివిల్ సర్వీస్ ఎంప్లాయీస్, ప్రభుత్వం నుంచి జీతం కానీ వేతనం కానీ రెమ్యునరేషన్ కానీ తీసుకొని ప్రభుత్వ విధులు నిర్వహించే వారిని పబ్లిక్ ఆఫీసర్ అంటారు. కార్పొరేషన్ చైర్మన్, మున్సిపల్ చైర్మన్, పంచాయతీ ప్రెసిడెంట్ వీరు పబ్లిక్ ఆఫీసర్ కిందకి రారు. దీని స్పష్టమైన కేసు కోల్ మైన్స్ ప్రావిడెంట్ ఫండ్ వర్సెస్ రమేష్ చటర్జీ జా కేసులో స్పష్టంగా చెప్పినారు. అదేవిధంగా సెక్షన్ 2 సబ్ క్లాస్ 19 స్టాక్ ఇన్ కార్పొరేషన్, స్టాక్ మార్కెట్లో ఉన్న షేర్లు కానీ డిబెంచర్లు కానీ బాండ్స్ కానీ ఇలాంటివన్నీ కూడా ఈ కోవకి చెందుతాయి. లాస్ట్ సెక్షన్ 2 సబ్ క్లాస్ 20 సైన్డ్ అంటే ఇక్కడ జడ్జిమెంట్ డిగ్రీ మీద కానీ జడ్జి గారి సంతకంతో పాటు స్టాంప్ ఉండాలి అనే స్పష్టంగా చెప్పినారు. థ్యాంక్ యూ. వందనాలు.